ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాక్య భాగాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ వాక్యము ఈ దినాన్ని మీరు వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని సజీవులుగా ఉంచాడని, దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా కూడా బలపరుస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనము గ్రహించగలుగుతాం. మనము ఈ యొక్క దినాల్లో తరచుగా ప్రార్థనలకు వెళ్ళడం, అత్యధికంగా ప్రార్థించడము, అనేక వర్తమానాలు వినడము చేస్తూ ఉన్నాం. చాలామంది శ్రమల ధ్యాన కాలపు కూడికల్లో పాల్గొంటూ ఉన్నారు. లెంట్ అంటూ ఉన్నారు. డినామినేషన్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 దినాల పాటు ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. కొంతమంది వీటిని లెంట్గా ఫాలో అవుతూ ఉంటే, కొన్ని ఇండివిజువల్ చర్చెస్ మరొక పేరు మీద మాత్రం 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ 40 దినాల్లో ఒక శ్రేష్టమైన వ్యక్తి గురించి మాత్రం వారు మాట్లాడుతూ ఉన్నారు. అది యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో పాటు అంతే ఎక్కువ అటెన్షన్ తీసుకున్న మరొక వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు దేవుడిగా ఉండి మన కొరకు శిలువ మ్రాను మీద చనిపోయి తిరిగి లేచాడు అనే సత్యమును మనం తెలుసుకుంటూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఆయన శ్రమలు పడడానికి, ఆయన అటువంటి మరణాన్ని పొందడానికి కారణము శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా అనే విషయం కూడా మనం తెలుసుకుంటున్నాం. అందుకనే ఇద్దరి గురించి అనేక పర్యాయాలు మనం వింటూ ఉన్నాము. ఇస్కరియోతు యూదా గురించి, అతని చివరి మాటలను, చివరి క్రియలను గురించి ఈ దినాన్ని నేను ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. యేసుక్రీస్తును ఇస్కరియోతు యూదా అప్పగించిన తర్వాత ఆయన చాలా ఏడ్చినట్లుగా, ఆయన పశ్చాత్తాపపడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు ఇస్కరియోతు యూదా రోదన, ఇస్కరియోతు యూదా బాధ, ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపము అతన్ని కాపాడలేకపోయింది అనే ఒక 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 ఆలోచన తరచుగా వస్తూ ఉంటుంది. మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు దీని గురించి క్లియర్‌గా రాయబడతా ఉంటది. మనం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అతని జీవితం ఈ రీతిగా ఉంటది. నేను చదువుతాను, మీ అందరి కొరకు జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మగ్గిమి నీవే చూసుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఈ 3 వచనాలను జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత ఆయన ఆయన పశ్చాత్తాపపడినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగాడగా చూసి పశ్చాత్తాపపడ్డాడు. కానీ అతను కాపాడబడలేకపోయాడు. పశ్చాత్తాపపడి కూడా కాపాడపడకపోవడానికి కారణం ఏంటి అంటే, మొదటిగా అతను పశ్చాత్తాపపడినప్పటికీ ఈ చూస్ రాంగ్ డైరెక్షన్. అతను తప్పుడు దిశను ఎన్నుకున్నాడు. డైరెక్షన్ అనగానే మనం వెళ్ళే మార్గము. ఇతను పశ్చాత్తాపం పొంది రావలసిన వ్యక్తి దగ్గరికి అతను రాలేదు. ఇతను పశ్చాత్తాపం పడి యేసు దగ్గరకు వచ్చి తన పాపమును గనక ఒప్పుకుంటే, నేను తప్పు చేశాను, నిరపరాధి అయిన నీ రక్తమును నేను 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 పట్టిస్తున్నాను, నిరపరాధ రక్తమును నేను అప్పగించి పాపం చేసి తిని అని ఆయన గనక చెప్పుంటే, యేసుక్రీస్తు ఆయనను అంగీకరించేవాడు. కానీ ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, అతను ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు వెళ్ళాడు. పశ్చాత్తాపం పడినప్పుడు అనేక సార్లు మనము ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అంటే, మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో అనేక సార్లు మనము తప్పు చేసి, తప్పును దేవుని దగ్గర ఒప్పుకొనకుండా, తప్పును అనేక మంది మధ్యన ఒప్పుకొనడానికి ఇష్టపడుతూ ఉంటాం. నేను చాలా తప్పులు చేసేసాను, అందుకని నాకు ఇది గతి పట్టింది అంటూ ఉంటారు అనేకుల దగ్గర. కానీ అదే తప్పును యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మోకాళ్ళని పశ్చాత్తాపపడి, ప్రభువా ఈ పాపం చేస్తా ఉన్నాను, నన్ను క్షమించు, మంచి మార్గంలో నన్ను నడిపించు అంటే ఆయన నడిపిస్తాడు. ఈ చూస్ ద రాంగ్ డైరెక్షన్. అక్కడికి వెళ్ళాడు, అక్కడ రాంగ్ పీపుల్ ఉన్నారు, అతన్ని రాంగ్గానే ట్రీట్ చేశారు.
అక్కడికి అతను వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. పెద్దల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అతన్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు. "నిజమేనా నువ్వు తప్పు చేసావు. కానీ పశ్చాత్తాపం పొందావు కదా! ఇదిగో యేసుని నమ్ము, లేదంటే దేవుడిని నమ్ము" అనే మాటలు మాట్లాడలేదు. యేసుక్రీస్తును వారు దేవుడిగా అంగీకరించకపోవచ్చు. కానీ యెహోవాను వారు దేవుడిగా అంగీకరిస్తారు కదా! యెహోవా దేవుని మాటలు వారు వింటారు కదా! కీర్తనల గ్రంథంలో 34 అధ్యాయంలో 18వ వచనంలో విరిగి ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. 34వ కీర్తన 18వ వచనాన్ని చూస్తే, విరిగిని హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడై ఉన్నాడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఈ వాక్యమును ఎరుగక, ఈ వాక్యమును అర్థం చేసుకోలేక ఇస్కరియోత వారి దగ్గరికి వెళ్ళాడు. వారు యెహోవాను వారికి పరిచయం చేయలేదు. యేసును వారికి పరిచయం చేయలేదు. ఏ మంచి మాట వారు మాట్లాడలేదు. అనేక సార్లు మనం పొరపాటు చేస్తూ ఉంటాం. మన పశ్చాత్తాపం పొంది మారు మనస్సు పొందడానికి అవకాశం దొరికినప్పుడు మన హృదయము, మన మనస్సు మనం తప్పు చేశాము అని అనిపించినప్పుడు వీటిని పట్టుకెళ్ళి అనేక సార్లు ఏం చేస్తామంటే తప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. వారు మనల్ని మంచి మార్గంలో నడిపించకపోగా మన నాశనానికి కారణమవుతూ ఉంటారు. పాతకాలంలో నేను వింటూ వచ్చాను ఏంటంటే, ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకునేవారంట. అతను అనేవాడంట, "నీ పాపం చాలా గొప్పది గనుక ఎళ్ళి పాప పరిహార పత్రాలు కొనుక్కో" అంటూ ఉండేవాడంట. అక్కడికెళ్ళి వారు కొనుక్కొని, అదిగో నా పాపము తీరిపోయింది అనుకుంటూ ఉండేవారు. వాళ్ళు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నారు. వారిని రాంగ్ డైరెక్షన్‌లో తీసుకువచ్చాడు. అందుకనే యేసు మనల్ని సూటిగా ఆయన వైపే తిరగమని చెప్తూ ఉన్నాడు. సిలువ శ్రమలను చూస్తూ మనం వెళ్తూ ఉన్నప్పుడు, మన పశ్చాత్తాపము ఆయన తీర్చగలడు. మన పశ్చాత్తాపం ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన మన పాపాలని క్షమిస్తాడు. మనము ఒక తప్పిపోయిన కుమారుడి జీవితంలో మనం చూస్తా ఉంటే, అతను తప్పుడు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు, తప్పు దిశను వెళ్తూ ఉన్నప్పుడు, అతను సమస్తమును కోల్పోయిన తర్వాత, తన తండ్రి వైపుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత, అతని జీవితం మారినట్లుగా చూస్తాం. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం పొందాడు. కానీ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళాడు. అతను నాశనమయ్యాడు. అతను పశ్చాత్తాపము పొంది రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళడమే కాకుండా, అతను మిస్‌కాలిక్యులేట్ చేశాడు తన సిన్‌కి ఫలాలను. అతను పాప పరిహారాన్ని తప్పుగా లెక్కించుకున్నాడు. అంటే అతను చేసిన పని 4వ వచనంలో చూస్తే, "నేను నిరపరాధం రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి నీవు చేసుకొనమని" అతడు వెండి నాణెములు దేవాలయంలో పారవేశాడు. చూడండి, వెండి నాణెములు వెనక్కి విచ్చేసి, ఈ వెండి నాణేలు వెనక్కి విచ్చేస్తే నా పాపము పోతుంది అని అనుకుని మిస్‌కాలిక్యులేట్ చేశాడు. అరే! వెండి నాణేలు వెనక్కి ఇచ్చేస్తే, ఆ వెనక్కి ఇచ్చేసిన వెండి నాణాలు తనను నీతిమంతుడిగా మార్చేస్తాయి అనే భ్రమలో ఉన్నాడు. అనేక సార్లు మనం కాలిక్యులేట్ తప్పుగా చేస్తూ ఉంటాం. పాపానికి మనము పరిహారాన్ని చాలా తక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. అందుకని యాకోబు పత్రికలో ఉంటాడు, దురాశ గర్భమును ధరించినదే పాపమనగా, పాపం పరిపక్వమై మరణమును కంటాదని. మనము ఇస్కరియోతు జీవితాన్ని చూస్తే అతను ప్రతిసారి కూడా రాంగ్, రాంగ్ కాలిక్యులేషన్ చేస్తా ఉన్నాడు. 30 వెండి నాణాలతో నేను పొలాలు కొనేసుకుంటాను. 30 వెండి నాణాలతో నేను స్థలాలు కొనేసుకుంటాను. 30 వెండి నాణాలతో నా లైఫ్ సెట్ అయిపోతుందని కాలిక్యులేట్ చేశాడు. అది రాంగ్ అయిపోయింది. వెంటనే అతను పశ్చాత్తాపం పొంది అవే 30 వెండి నాణాలు ప్రధాన యాజకులకి ఇచ్చేస్తే, అదే 30 వెండి నాణాలు అధికారులకి ఇచ్చేస్తే నా పాపం పరిహారం అయిపోతుంది. నేను వెనక్కి ఇచ్చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు అని అనుకున్నాడు. వాళ్ళు మాకేం సంబంధం లేదనగానే అతను ఇబ్బంది పడినట్లుగా చూస్తా ఉంటాం. ఎంత ఏడ్చినా, ఎంత చేసినా మనము డబ్బు పెట్టి మన రక్షణను కొనుక్కోలేం. కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయము 17వ వచనంలో ఉంటది. విరిగిన ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూస్తే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నీవు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు. 16వ వచనాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపం పొందాడు. నేను పాపము చేశాను అనే సంగతి అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి పాపానికి పరిహారంగా అనుకుంటే, నీకు ఒకవేళ దహన బలి ఇష్టమైనదైతే నీవు ఊహించలేనంత ఇచ్చేద్దును ప్రభువా అంటూ ఉన్నాడు.
నువ్వు బలిని కోరిన యెడల నేను బలిని కూడా అర్పిస్తాను. కానీ నీవు బలిని కోరిన వాడవు కాదు. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. ఈ 30 వెండి నాణాలు వెనక్కి తీసుకొచ్చి నాణేలిచ్చేస్తే నన్ను నేను నా పాపం పరిహారం అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అది కాదు. 30 వెండి నాణాల కంటే కూడా అతని దేవునికి ఇష్టమన్న సంగతి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనన్న సంగతి ఇతను క్యాలిక్యులేట్ చేయలేకపోయాడు. లెక్క వేయలేకపోయాడు. తప్పుగా లెక్క వేసుకున్నాడు. అతని పాపానికి పరిహారం ఇలా అయితే అయిపోతుందేమోనని. అనేక సార్లు ఈ యొక్క శ్రమల ధ్యాన కాలంలో నేను చాలా మందిని చూస్తా ఉన్నాను. చాలా మంది ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. ఉపవాసాలు ఉంటూ శరీరాన్ని కష్టపెట్టేసుకుంటూ అనుకుంటూ ఉన్నారు ఏంటంటే ఇది దేవునికి ఇష్టమని. శరీరము నలగొట్టుకోవడం కాదు దేవునికి ఇష్టం. మనస్సును నలగొట్టుకోవడం ఇష్టం. ఉపవాసము కంటే కూడా తనతో సహవాసాన్ని ఆయన ఎక్కువగా కోరుకుంటూ ఉంటాడు. అనేక మంది ఉపవాసాలు ఉంటూ దేవునికి దూరంగా ఉంటారు. అనేక మంది ఉపవాసాలు ఉంటూ దేవునికి దూరమైన కార్యములు చేస్తూ ఉన్నారు. కానీ ఉపవాసము కంటే దేవునితో సహవాసము ఎంతో అవసరమైన సత్యాన్ని మనం చూస్తాం. ఒక పాపానికి దాని యొక్క వెల ఏంటి అంటే పాపమునకు మరణమే. మరణము ఖచ్చితంగా వెలగా ఎంచబడుతూ ఉన్నది. అయితే యోహాను రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. మొదటి పత్రికలో మనం చూడగలిగితే, మీ దగ్గర ఉన్న బైబిల్ని నాతో కలిసి తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటది. ఏమనంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏంటి మన రక్తాన్ని పరిహారము చేసేదంటే 30 వెండి నాణాలు కాదు, దహన బలులు కాదు, కేవలము యేసు రక్తము. క్లియర్గా మనం చదువుతున్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇస్కరియోతు యూదా అంత ఏడ్చిన పశ్చాత్తాపడిన అతను కాపాడలేకపోయాడంటే అతను రాంగ్ డైరెక్షన్ చూస్ చేసుకున్నాడు. అతను మిస్కాలిక్యులేట్ చేశాడు. అలాగే అతను రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. అతడు తప్పుడు నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. 5వ వచనం కొనసాగుతూ ఉన్నప్పుడు 27వ అధ్యాయంలో మాట ఉంటుంది. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకోనని. ఏ రాంగ్ డిసిషన్. తప్పు చేశాడు. తప్పుకి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే యేసు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడము. కానీ అది చేయకుండా తను తట్టుకోలేక ఏడ్చి వెళ్ళి ఊరి పెట్టుకున్నాడు. ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఎంత రోదన, ఎంత పశ్చాత్తాపం పొందినా కానీ అతని పశ్చాత్తాపాన్ని క్రీస్తు దగ్గర వ్యక్తపరచలేకపోయాడు. ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. దేవుడు చాలా గొప్పవాడై ఉండగా, దేవుడు మనల్ని అధికంగా ప్రేమిస్తూ ఉండగా, దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడుతూ ఉండగా మనమే ఆయనకు దూరంగా ఉంటూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. అనుకోకుండా మనము పొరపాట్లు చేసినప్పుడు కావాలని ఒకవేళ తప్పులు చేసినా కానీ ఆయన చాచిన చేతులతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మాట చెప్పేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగను. మీరు సమ్మతించిన మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మీ పాపములు ఎర్రనివైనా కానీ హిమల తెల్లగా మారిపోతాయి. అవి కెంపు వల్ల ఎర్రనివైనను గుర్రబొచ్చు వల్ల తెల్లగా మారిపోతాయి. నా మాటలు వినండి, మీరు భూమి మీద మంచి ఫలాలు అనుభవిస్తారని. కానీ ఈయన ఈ మాటను నిర్లక్ష్యం చేశాడు. అతని పాపమును దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాడు. ఈ భూమి మీద మంచి పదార్థములు అనుభవించిన వాడు తను సంపాదించిన రోకలతోటే సమాధుల కొరకు ఒక స్థలమును కొనేలాగా చేశాడు. అతను భూమిని స్వతంత్రించుకుని అనుభవించవలసిన వాడు ఆ భూమిలోనే పాతి పెట్టబడేలాగా అయిపోయాడు. పశ్చాత్తాపం పొందినవాడు ఇలా అయిపోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు రాంగ్ డైరెక్షన్లో మనం వెళ్తే పశ్చాత్తాపం పొందుతూ మనం ఎప్పటికీ కూడా క్రీస్తును వెళ్ళలేం. ప్రధాన యాజకుల యొద్దకు కాదు, ప్రధానుడైన యేసు దగ్గరికి వెళ్ళుంటే అతను ఖచ్చితంగా రక్షణ పొందేవాడు.
అతను 30 వెండి నాణాలు వెనక్కిస్తే కాదు రక్షణ. యేసు రక్తమే నా పాపాలను క్షమిస్తుంది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది అని గ్రహిస్తే గనక అతను రక్షింపబడేవాడు. అతడు రాంగ్ డిసిషన్ ప్రాణము తీసుకోవడం కాకుండా ప్రాణమిచ్చే యేసు దగ్గరికి వెళ్తే తన జీవితాన్ని రక్షించుకునేవాడు. నా ప్రియమైన దేవుని జనాంగంగా మరి ఈ దినాన్ని నువ్వు పశ్చాత్తాపం పొందినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? యేసు దగ్గరికి వెళ్తున్నావా? ఆయన రక్తమే నీ పాపములకు పరిహారమని క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నావా? ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నా పశ్చాత్తాపం పొంది మరలా అదే చెడు నిర్ణయం వైపు వెళ్తున్నాయా? నీ ఆలోచనలు మంచి వైపు వెళ్తున్నాయా? నిన్ను నువ్వు పరిశీలించుకుని క్రీస్తు వైపు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రియబిడ్డలతో నేను మాట్లాడాను. మాటలన్నీ కూడా వారికి ఆశీర్వాదకరంగా ఉంటాయని, ఈ మాటలన్నీ కూడా దీవెనకరంగా ఉంటాయని నేను నమ్ముచూ ఉన్నాను. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం పొందిన రక్షింపబడకపోవడానికి కారణము అతను తీసుకున్న రాంగ్ డిసిషన్స్ అని, రాంగ్ డైరెక్షన్లో అతను వెళ్ళడము, నీ యొక్క రక్షణను తక్కువ అంచనా వేయడము అనే సత్యాలను మేము తెలుసుకుని ఉన్నాం. విన్న మాటలు వారి హృదయంలో భద్రం చేసుకోవడానికి కృప చూపించి పశ్చాత్తాపం పొంది నీ వైపు తిరుగులాగిన కృపను అనుగ్రహించమని మా రక్షకుడును నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.